నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. బాల్యంలో ఒక చిన్న పిల్లవాడు సరిగ్గా చదవడం లేదని చెప్పేసి ఈ పిల్లవాడికి మనం పాఠాలు చెప్పలేమని చెప్పి తల్లిని పిలిపించి ఈ పిల్లవాడికి మేము పాఠాలు చెప్పలేం, ఈ పిల్లవాడిని ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి పంపించేశారు. తల్లి ఎంత మాత్రం కూడా బాధపడకుండా తనలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి మరింత ప్రోత్సహించింది. 10 ఏళ్ల వయసులోనే తనకంటూ ఒక ల్యాబొరేటరీని ఏర్పాటు చేసుకుని ఎన్నో ప్రయోగాలు చేసి 1000కి పైగా పేటెంట్ రైట్స్ కలిగి ప్రపంచంలోనే అత్యంత కీర్తి గడించి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి తన యొక్క జీవితాన్ని మొత్తాన్ని మార్చుకున్నాడు. తను ఎందుకు పనికిరాడని చెప్పేసి కొంతమంది భావిస్తే కొన్ని కోట్ల మంది జీవితాలు వెలుగు నింపారు. కొన్ని వందల సార్లు ప్రయోగాలు చేసి ఎన్నిసార్లు ఫెయిల్ అవుతున్నప్పటికీ కూడా ఎంత మాత్రం కూడా ఓటమిని అంగీకరించకుండా తన యొక్క ప్రయత్నంతో చిట్ట చివరికి బల్బును కనిపెట్టి ప్రపంచానికి వెలుగును అందించినటువంటి మహానుభావుడు థామస్ ఆల్వా ఎడిసన్. చిన్నతనంలో ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటూ, పేపర్లు వేసుకుంటూ, స్వీట్స్ దుకాణంలో పని చేసుకుంటూ తన యొక్క ఆవిష్కరణలతో తన యొక్క పేదరికాన్ని అంతటిని పూర్తిగా పోగొట్టుకుని కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి కొన్ని కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపి ప్రపంచానికి ఆదర్శమైనటువంటి ఆ యొక్క థామస్ ఆల్వా ఎడిసన్ గారి జీవితాన్ని చిన్నతనం నుంచి కూడా పిల్లలకు నేర్పించండి. అలానే పిల్లలు కనుక చదువుకోకపోతే వెంటనే వారిని నిందించకుండా వారిలో దాగి ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి చదువు పట్ల కూడా ఆసక్తిని పెంపొందించి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దుదాం. ధన్యవాదాలు. జై హింద్.